మద్యం కుంభకోణంలో కీలకంగా వ్యవహరించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి చెందిన నివాసం కార్యాలయంలో సోదాలు జరుగుతున్నాయి. మరింత సమాచారం ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకున్న నాగార్జున, సోదాలకు సంబంధించి మీ దగ్గరున్న తాజా సమాచారం ఏంటి? హైదరాబాద్ లో ఉన్నటువంటి సమాచారం మేరకు గతంలో గత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో జరిగినటువంటి మద్యం అక్రమాలకు సంబంధించి అప్పుడు ఎక్సైజ్ సంబంధించిన ప్రత్యేక సిట్ దర్యాప్తు కొనసాగిస్తుంది. ఇందులో భాగంగా దర్యాప్తుకి సిట్ విచారణకు ఆయన హాజరు కావాలని గతంలో కొన్నిసార్లు నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే ఆయన గతంలో మార్చి 29, 28 తేదీల్లో ఆయనకి 2 సార్లు నోటీసులు ఇవ్వగా దానికి గైరు హాజరయ్యారు. మరొకసారి ఏప్రిల్ 9న విచారణకు హాజరు కావాలంటూ మరొకసారి నోటీసులు జారీ చేశారు. సో ఆయన విచారణకి హాజరు కాకపోవడంతో అతన్ని వెతుక్కుంటూ పోలీసులు ఉన్నారు. ఇప్పటికే ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇప్పుడు హైదరాబాద్ లో 3 చోట్ల ఈ సోదాలు చేస్తున్నట్లుగా మనకి సమాచారం అందింది. ఏపీకి చెందినటువంటి సిట్ దర్యాప్తులకు సంబంధించినటువంటి ఈ కేసుకు సంబంధించినటువంటి ఒక 3 అధికారుల సమక్షంలో ఈ సోదాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఆయన విచారణకి హాజరు కాకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లో తలదాచుకున్నారని సమాచారం సిట్ అధికారులకు ఉంది. కాబట్టి సో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినటువంటి సిట్ అధికారులు ఈ రోజు ఉదయం నుంచి సోదాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఇప్పుడు ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు దర్యాప్తులో భాగంగా అతను విచారిస్తే అప్పుడు జరిగినటువంటి స్కామ్ కు సంబంధించిన వివరాలు తెలిసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి మరికొంతమంది పోలీసులు ఇన్వాల్వ్మెంట్, అంటే అప్పుడు ఉన్నటువంటి ఎక్సైజ్ అధికారుల ఇన్వాల్వ్మెంట్ కూడా ఇందులో ఉన్నట్టుగా భావిస్తున్నారు. కాబట్టి అతని విచారణ కీలకం కానుంది. విచారణకు ఆయన హాజరు కాలేదు కాబట్టి అతన్ని విచారిస్తే మరికొన్ని విషయాలు వెల్లడే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం సస్పెన్షన్ లో ఉన్నటువంటి ఆయన హెడ్ క్వార్టర్స్ దాటి వెళ్ళకూడదని గతంలో ఒక మాస్టర్ మైండ్ గా వహించినటువంటి ఒక ఐపీఎస్ అధికారి వ్యవహరించారు అనేది దీనిలో ప్రధానమైన ఆరోపణ. సో ఇతను విచారిస్తే అతని వ్యవహారం బయటపడుతుంది అనేది పోలీసులు భావిస్తున్నారు. అందులో భాగంగా సిట్ దర్యాప్తు ఆయన విచారణకి గతంలో 2 సార్లు నోటీసులు ఇచ్చారు. 9వ తారీఖు మరొకసారి నోటీసులు ఇచ్చారు విచారణకు హాజరు, కానీ ఇప్పుడు హాజరు కాకపోవడంతో సో ఇప్పుడు ఆయన్ని కోసం వెతుక్కుంటూ పోలీసులు ఇక్కడికి చేరుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతం 3 ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు. సోదాలకు సంబంధించినటువంటి మరికొన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ధన్యవాదాలు నాగార్జున.